నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912 ఈ రోజు వీడియోలో బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అండ్ ఈ రెసిపీని నేను చెప్పినట్టుగా ఇంట్లో ట్రై చేసి చూడండి. మన గ్రాండ్ పేరెంట్స్ చేతి సున్నుండలు మనకి గుర్తుకు వస్తాయి. వాటితో ఎన్నో మెమరీస్ ఉంటాయి కదండి. అండ్ ఆ టేస్ట్ ఎగ్జాక్ట్గా మనకి రావాలి అంటే కనుక ఒక చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. సో మరి లేట్ చేయకుండా ఆ సింపుల్ టిప్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. సో దానికోసం ముందుగా 1.5 కప్పు నేను తెల్ల మినపగుళ్ళు అండి, పొట్టు తీసేసిన మినపగుళ్ళు వేసుకుంటున్నాను. అందులోని 1/2 కప్పు పొట్టు మినపగుళ్ళు వేసుకుంటున్నానండి, పొట్టు ఉన్నవి. సో ఓవరాల్గా 2 కప్స్ అండి మినపగుళ్ళు అనేవి. వీటిని స్లోగా లో ఫ్లేమ్లోని 15 to 20 మినిట్స్ దాకా బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఈ మినపగుళ్ళు అనేవి బాగా రోస్ట్ అయితేనే మనకి సున్నుండల టేస్ట్ అనేది బాగుంటుంది. వీటిని ఫ్రై చేసేటప్పుడు 1.5 టేబుల్ స్పూన్ గీ వేసి ఫ్రై చేయాలండి. సో మనం పొట్టు ఉన్నవి లేనివి కలిపి రేషియోలో తీసుకున్నాము. అలా ఎందుకు అంటే పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు గుళ్ళను బాగా రోస్ట్ చేసి తిరగల పట్టి పొట్టు తీసేసి అప్పుడు మిల్లు పట్టించేవారు. సో ఇప్పుడు అంత టైం మనకి లేదు కాబట్టి ఇలా చేస్తే అప్పటి ఆ ట్రెడిషనల్ టేస్ట్ అనేది వస్తుందండి. సో అంతేనండి. అంతేకాకుండా పొట్టు పప్పు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో మన మొత్తానికి ఇలా బాగా రోస్ట్ అయిపోయినాయి కదండి. సో ఇలా రోస్ట్ అయిపోయిన వాటిలో ఇక బియ్యం వేస్తున్నానండి నేను. సో బియ్యం వేయటం వల్ల ఏంటి అంటే ఉత్తి మినపగుళ్ళతో చేయడం వల్ల నోటికి అంటికిపోయినట్టు నోటికి చుట్టుకుపోయినట్టు అయిపోతుంది ఎండు సున్నుండలు అనేవి. సో అలా కొంచెం రైస్ వేయంగానే టేస్ట్ బాగుంటుంది, అలానే తినడానికి కూడా బాగుంటుంది. సో 2 కప్స్ వేసుకున్నాం కాబట్టి మినపగుళ్ళు, దానికి నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా రైస్ వేసుకున్నాను. అలా వేసి సరిపోతుందండి. సో అలా వేసుకుని 1 minute ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇలా చక్కగా అన్నీ దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. అదే కడాయిలో కనుక ఉంచినట్టయితే హీట్కి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ప్లేట్లోకి వేసుకుని ఉంచుకుంటే ఫాస్ట్గా కూడా చల్లారిపోతాయి. సో ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకునేలా అయితే మీరు మిల్లి పట్టించుకుంటే సరిపోతుంది. సో నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మిక్సీ పెట్టేస్తున్నాను. దీంట్లోనే 2 కప్స్ దాకా నేను బెల్లం వేసుకుంటున్నానండి, తురుముకున్న బెల్లము. మనం ఏ కప్తో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల దాకా బెల్లం తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ బెల్లాన్ని పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే ముందే కనుక మనం మిక్సీ పట్టేస్తే బెల్లం అనేది బాగా ముద్దగా అయిపోతుంది. సో అందుకని చెప్పి పిండిలో వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని కొద్దిగా అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అలానే ఇప్పుడు ఇందులోని నేను ఒక 3 ఇలాచీ వేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి తెలుస్తుందని. సో అలానే ఇప్పుడు ఈ స్టేజ్లో పిండిని టేస్ట్ చూసుకోండి. స్వీట్నెస్ సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ ఎక్కువ ప్రిఫర్ చేసేలా అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి. సో సున్నిపిండి రెడీ అయిపోయింది. ఇక్కడ దీన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో నెయ్యి వేసుకుని సున్నుండలుగా చుట్టేసుకోవడమే. అండ్ ఇలా చేసుకున్న పిండికి మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రెష్గా నెయ్యి వేసుకుని సున్నుండలు తయారు చేసుకోవచ్చు అండి. దీనికి 1 కప్ దాకా నెయ్యి పడుతుంది. అయితే సున్నుండలు ఎప్పుడు చేసుకున్నా మనం నెయ్యి అనేది వేడి చేసుకుని ఉంచుకోవాలి. వేడి నెయ్యి మాత్రమే వేసుకొని పిండి అంతా బాగా కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి. మీరు ఉండలు రావట్లేదు అంటే కనుక ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఉండలు చుట్టుకోవచ్చు. చక్కగా సున్నుండలు అనేవి చుట్టేసుకుని పెట్టుకుంటే 1 month పాటు ఫ్రెష్గా ఉంటాయండి. 1 month పాటు స్టోర్ చేసుకోవచ్చు మనం. పిల్లలకి చాలా బలం కూడా. సున్నుండలకి ఎప్పుడు కూడా ప్యూర్ గీని మాత్రమే యూజ్ చేయాలి. సో అలా యూజ్ చేయడం వల్ల మనకి ఆ ట్రెడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ పండగకి మీ చేతులతో మీరే మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతాయి. అండ్ సున్నుండలు తినని వారు కూడా 1కి 2 లాగించేస్తారు. బయట కొనుక్కునే వాటికంటే కూడా 100 times బాగుంటాయి. ఈ ట్రెడిషన్ టేస్ట్తో మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా అయితే మనకి చేసి పెట్టేవారో అదే టేస్ట్ అనేది మనం మళ్ళీ రీకాల్ చేయొచ్చండి మన చేతులతో మనం చేసి. ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.